ఫ్యాన్ పార్టీ రెక్కలు ఊడుతున్నాయి. జగన్ కో దండమంటూ ఒక్కొక్కరుగా నాయకులు పార్టీకి గుడ్ బై చెప్పేస్తున్నారు. నేతల వరుస షాక్లు, వైసీపీకి రాజీనామాలతో బెంబేలెత్తిపోతున్న ఫ్యాన్ పార్టీ ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ సోదరుడు, నెల్లిమర్ల నియోజకవర్గం కీలక నేత లక్ష్మణరావు వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. జనసేనలోకి వెళ్లేందుకు సిద్దమయ్యారు. ఇప్పటికే నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవితో సమావేశమైన బొత్స లక్ష్మణరావు జనసేనలో చేరికపై చర్చించారు. ఇటు అధిష్టానం కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అక్టోబర్ 3న డిప్యూటీ సీఎం పవన్ సమక్షంలో జనసేన కండువా కప్పుకోనున్నారు. బొత్స లక్ష్మణరావుతో పాటు పలువురు వైసీపీ నేతలు, ఎంపీటీసీలు జనసేనలో చేరనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత జగన్ తీరు నచ్చక వైసీపీ నేతలు పార్టీ నుంచి వెళ్లిపోతున్నారు. 1 by 1 జగన్ కు రామ్ రామ్ చెప్పేస్తూ వైసీపీని వీడుతున్నారు. విశాఖ జిల్లాకు చెందిన మైనారిటీ నేత, మాజీ ఎమ్మెల్యే ఎస్ఏ రెహమాన్ పార్టీకి రాజీనామా చేశారు. వైసీపీలో సీనియర్లకు ప్రాధాన్యత లేదని, జగన్ ఏకపక్ష నిర్ణయాలతో మైనారిటీలను వైసీపీకి దూరం చేశారని రెహమాన్ మండిపడ్డారు. మైనారిటీలకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందన్నారు. త్వరలో కూటమిలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే మోపిదేవి, బీద మస్తాన్రావు, ఆర్ కృష్ణయ్య, బాలినేని, సామినేని ఉదయభాను పార్టీకి గుడ్ బై చెప్పారు. త్వరలో మరికొందరు మాజీ ఎమ్మెల్యేలు వైసీపీని వీడేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో వైసీపీ అధిష్టానం ఉక్కిరిబిక్కిరవుతోంది.